నల్గొండ నగర పరిధిలోని చర్లపల్లి హైదరాబాద్ హైవేలో ఏర్పాటు చేసిన పిఆర్కే రెడ్డి గ్రీన్ విలాస్ ఎన్క్లేవ్ బ్రోచర్ను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వెంచర్ నిర్వాహకులు ఎం బాలాజీ నాయక్తో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్కే రెడ్డి గ్రీన్ విలాస్ ఎన్క్లేవ్లో అతి తక్కువ ధరలోనే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. డిటిసిపి లేఅవుట్తో వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని, సుందరీకరణమైన రోడ్లతో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో, పార్కులు, మరచులకు మంచి వసతులు కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కె నర్సిరెడ్డి, నవీన్ రెడ్డి, అనంతరెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ ఫంక్షన్ వచ్చినటువంటి అందరికీ మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నల్గొండ కార్పొరేషన్ అయిన తర్వాత మేము మొదటిసారిగా శ్రీ పిన్నపరెడ్డి రామకృష్ణరెడ్డి గారు ఈ ల్యాండ్ మాకు సారున్నారు ఇక్కడే, ఈ ల్యాండ్ మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. వారు కోరిన విధంగా మన ఇంజనీర్ గారు అమృతారెడ్డి గారు సారథ్యంలో మేము ప్రమోటర్స్కు నేను, నర్సిరెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కృష్ణ గారులము, డాక్టర్ మనోహర్ గారు. సార్ మనోహర్ సార్ ఎక్కడున్నారో స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. ఈ ల్యాండ్ని డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ ఏ విధంగా చేశామో. ప్రతి విషయంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా భావించి ఈ వెంచర్ని అన్ని వసతులు అంటే ఒక రోడ్డు నాణ్యత, ఒక హైవే రోడ్లు ఎట్లా నాణ్యత ఉంటుందో అదే నాణ్యతతో, తర్వాత డిడిసిపి లేఅవుట్ ప్రకారం వచ్చినటువంటి ఫెసిలిటీస్, సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, 2 లక్షల ఎస్ఎఫ్టీ లీటర్ల వాటర్ ట్యాంక్, మంచి వేగం డీజిల్ ఆర్చి, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కర్బింగ్, వాటర్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఈ అన్ని వస్తువులు కల్పించి, రెయిన్ వాటర్ అన్ని వస్తువులు కల్పించి మేము ఈ వెంచర్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేశాము. ఈ డెవలప్మెంట్ మాకు ఇచ్చినటువంటి నవీన్ రెడ్డి గారు, చేసిన నా ఫ్రెండ్ రఘుపతి గారు, అడ్వకేట్ గారు, ఇక్కడ చేసిన అందరూ మా యొక్క శ్రేయోభిలాషులు అందరికీ నా యొక్క నమస్కారం. మొట్టమొదటిగా నల్గొండ కార్పొరేషన్ అయిన తర్వాత పూర్వి చైతన్య గారు మహిళ చైర్మన్ కావటము వారి నా యొక్క ప్రత్యేక కంగ్రాచులేషన్స్. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, నల్గొండ కార్పొరేషన్. తర్వాత దీనికి డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు ఒకటే చెప్పినాను, మీరు మొత్తం పర్మిషన్ అయిన తర్వాతనే, మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాతనే సేల్ చేయాలి అని చెప్పి కండిషన్ పెట్టినాను. నాణ్యత గురించి ఏదో సపరేట్గా సీనియర్ ఇంజనీర్ అమృతారెడ్డి గారు అపాయింట్ చేసినాము. అమృతారెడ్డి గారు టీం అంతా కలిసి చాలా నాణ్యతతోటి మంచిగా ప్రారంభోత్సవ సందర్భంగా కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మాజీ కృష్ణరెడ్డి గారికి, వివిధ కార్పొరేటర్ సుధిరెడ్డి గారికి, శంకర్ గారికి, కార్తీక్ గారికి, నరసన్న గారికి, నాకు రిలేషన్ పిన్నపరెడ్డి రామకృష్ణరెడ్డి గారు, అలాగే డెవలపర్స్ అందరికీ, ముఖ్యంగా నాకు దీని నుంచి ఎవరు కూడా తెలుసుకున్నాం. రామకృష్ణ సార్ ఒక కండిషన్ పెట్టింది, మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాతనే అమ్మాలంటే. అంటే బిల్డర్స్కు చాలా, అంటే డెవలప్మెంట్ వాళ్ళకి ఇబ్బందికరంగా వాస్తవం చెప్పాలంటే ఎక్కడ లేదు నల్గొండ, కానీ హైదరాబాద్ కూడా లేకపోతే ఇట్లా. అంటే సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్ రామకృష్ణ అట్లయితేనే నా దగ్గర డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పాడు. చాలామంది పోతే ఏదైతే సిస్టమేటిక్ ప్రకారం చేసారో అని నాణ్యత కూడా చూస్తుంది, రోడ్ మీద వస్తుంటే కూడా తెలుస్తుంది. హైవే రోడ్ ప్రకారం వేసి మీరు డెవలప్మెంట్ వాళ్ళు మనందరూ తెలుసు, వాళ్ళు ఎన్ని వెంచర్లు చేసారు. మనోరమ పేరు కూడా చేసారు గతంలో వెంచర్స్. నల్గొండ మొట్టమొదటిసారిగా మేయర్ అయిన తర్వాత, కార్పొరేషన్ అయిన తర్వాత మన ప్రథమ మేయర్గా మన బుర్రి చైతన్య శివారెడ్డి గారు కావడం జరిగింది. మనకి ఈ రియల్ ఎస్టేట్ ద్వారానే నల్గొండకు ఒక మంచి వాతావరణం వస్తుంది. అలా డెవలప్మెంట్ ఫీజుతో పాటు డెవలప్మెంట్ వస్తేనే మున్సిపాలిటీకి ఆదాయం వస్తాయి. కాబట్టి వెంచర్లతోటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేస్తే రామకృష్ణ సార్ మిమ్మల్ని చూసి అందరూ మీలాగానే ఇస్తే ఎవరు డెవలప్మెంట్ చేయలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు పెట్టుబడి ముందు పోవడం కష్టమవుతుంది. వాళ్ళు ల్యాండ్ పర్మిషన్ లాగానే దాదాపు 70% అమ్మేసుకుంటారు. కానీ 100% డెవలప్మెంట్ చేసినారంటే కష్టమైన పని.
కానీ కండిషన్స్ మాత్రం కరెక్ట్ పెడితే ఎవరైతే ప్లాట్ కొంటారో వాళ్ళకి మాత్రం లాభం జరుగుతుంది. ఎందుకంటే 100% ఫుల్ఫిల్ చేసిన డెవలప్మెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే కార్డులు ఇచ్చినట్టయితే కొన్నట్టయితేనే కొన్నవారికి కూడా దాని వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మరి డెవలపర్స్ కూడా నష్టమైనా కానీ వాళ్ళు ఒక నాణ్యత కూడా చేసిన వారు కూడా కృతం చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్ద ఒకరి నుంచి ఒకరు ఈసారి హై క్వాలిటీ చేస్తున్నారు. ఈ అన్నిటికీ మున్సిపల్ మంత్రి గారు గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండని మున్సిపాలిటీగా కార్పొరేషన్ చేశారు. ఇక్కడ మనకు బైపాస్ వస్తుంది. అలాగే మా క్రెడిట్ కూడా నేనే ప్రెసిడెంట్ ఉన్నా. క్రెడిట్ తరఫున మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 100% రాజలింగ గారు కానీ నేను ప్రసాద్ గారు ఏదైనా మీకు అన్ని క్లియర్ చేసి ఇస్తాం. ఎందుకంటే ఈ వెంచర్లు హౌసెస్ డెవలప్మెంట్ అర్బన్లో ఇంకా టౌన్ విస్తరిస్తుంది. బైపాస్ అనుకోండి, మీకు హాస్పిటల్స్ అన్ని కాలేజీలు మెడికల్ స్కూల్స్. ఎందుకంటే ఇక్కడున్న వెదర్ ఎదురుగా చెరువు ఇంకా విలేజ్ లైఫ్ ఇక్కడ ఒక 15-20 ఏళ్ళు ఒక మళ్ళీ ఈ వెదర్ మంచి గాలితో సహా మంచిగా ఉంది. అదే రామకృష్ణారెడ్డి గారి పెద్దల్ని మేము కూడా అప్పుడు డెవలప్మెంట్ ఇస్తే నేను కూడా ప్రయత్నం చేసిన. సార్ మన బాలాజీ నగర్ చేస్తున్నారంటే మనోళ్ళే కానీ మేము కూడా వెనుకకి వెళ్ళాము. వారు మంచి గట్టి కండిషన్స్ పెట్టాలి. ఆ కండిషన్స్ పెట్టాల ఇంకా క్వాలిటీగా వచ్చింది ఇది వెంచరు. ఎందరూ ఎవరైతే ప్లాట్ కొన్నారో, ఎందుకంటే వారు కండిషన్స్ ప్రకారం ఇంత డెవలప్ చేయాలి, ఇన్ని ఫీట్లు మట్టి తీసి కొత్తది వేయాలని చాలా సిస్టమేటిక్ చేసారు. ఈ వెంచర్ ఇంకా అభివృద్ధి చెందాలని ఈ గ్రూప్ కూడా చాలా అభివృద్ధి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. కొస్తవు బాధ్యతకు మారు పేరు అయితవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మీ మొక్క పూట పస్తులున్న చూడలేవయా, మీ మొక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వెన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నీ మనసెంత మంచిదో నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.